హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మౌనీస్ కుక్ బుక్ ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక మంచి స్నాక్ రెసిపీతో వచ్చేసాను. టీ టైంకి 5 నిమిషాల్లో రెడీ అయ్యే బయట షాపులో దొరికే దానికంటే ఇంకా క్రిస్పీగా ఇంకా టేస్టీగా ఉండే పల్లి పకోడీని ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను. ఒక చిన్న సీక్రెట్ టిప్ ఏంటంటే ప్రతి పల్లి గింజ కరకరలాడుతూ సూపర్ క్రంచీగా వస్తుంది. ఆ టిప్ని చివరి వరకు మిస్ అవ్వకండి. మరి ఆలస్యం ఎందుకు, మన క్రిస్పీ పల్లి పకోడీ తయారు చేసుకుందాం, వచ్చేయండి. ఫస్ట్ బౌల్ తీసుకొని ఒక బౌల్లో ఒక ఫుల్ కప్ పల్లీలు వేసుకుంటున్నాను. దానికి హాఫ్ కప్ శనగపిండి అండ్ పావు కప్ బియ్యం పిండి వేసుకోవాలి. తర్వాత పావు స్పూన్ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం కారం వేసుకోండి, చిటికెడంత పసుపు కూడా వేసుకోండి. తర్వాత పావు స్పూన్ ధనియాల పౌడర్ అండ్ పావు స్పూన్ మిరియాల పౌడర్, కొంచెం గరం మసాలా. నెక్స్ట్ హాఫ్ లెమన్ పిండుతున్నాను నేను. హాఫ్ లెమన్ పిండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది దానివల్ల. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. వేసుకొని సన్నగా చాప్ చేసుకున్న కరివేపాకు, మీకు పుదీనా ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి. చేసుకొని మంచిగా మొత్తం స్పైసెస్ అంతా మిక్స్ చేసుకోవాలి. చక్కగా కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ వాటర్ పోయకుండా ఇలా కలుపుకోవడం వల్ల టేస్ట్ మొత్తం మంచిగా బ్యాలెన్స్ అవుతాయి. ఇలా కలిపేసుకున్నాక కొంచెం వాటర్ తీసుకొని చూపిస్తున్నాను కదా అలా చల్లుకోవాలి. ఇదే మెయిన్ సీక్రెట్ అనమాట ఈ పల్లి పకోడీకి. ఎక్కువగా వాటర్ పోసేసుకోకూడదు. కొద్దిగా అలా చిలకరించుకుంటూ కలుపుకుంటూ ఉండడం వల్ల చాలా పర్ఫెక్ట్గా కలుస్తుంది. చూపిస్తున్నాను కదా, ఇలా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. మనం ఆయిల్ని బాగా కాగక్కర్లేదు, లైట్గా అలా పల్లి వేయగానే పైకి వచ్చేటట్టు ఉంటే చాలన్నమాట. అలా ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోండి. ఇలా విడివిడిగా వేసుకుంటే పల్లి పకోడీ అనేది చాలా పర్ఫెక్ట్గా వేగుతుంది. మీరు అలా వేసుకోకపోతే ఇలా ఒకేసారి వేసినా వెంటనే ఒకసారి స్పూన్తో అలా కదిపేసి విడతీసేయండి పకోడీని. తర్వాత విడతీసిన తర్వాత ఇంకా వేపుకుంటూ మధ్యలో కలుపుకోవడం వల్ల ఆ పల్లి అనేది చుట్టూ వేగి చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇదంతా. హై ఫ్లేమ్లో పెట్టేస్తే వెంటనే బ్లాక్ కలర్లో మాడిపోతాయి. సో లో ఫ్లేమ్లో ఇలా మెల్లగా వేపుకోవడం వల్ల చాలా క్రిస్పీగా లోపల వరకు పల్లి వేగి చాలా క్రంచీగా చాలా బాగుంటాయి. ఇలాగే లో ఫ్లేమ్లో పెట్టి వేపుకుంటూ ఉండండి. కొంచెం టైం పడుతుంది కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. తీసి ఒక ప్లేట్లో వేసేస్తున్నాను నేను. అలాగే మళ్ళీ మిగతా పల్లి పకోడీ కూడా వేసేసుకుందాము. మొత్తం వేసేసుకొని ఇలాగే లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు, పెడితే మాత్రం మాడిపోతాయి. మన మెయిన్ టిప్ ఫాలో అయ్యారు కదా, కొద్దిగా వాటర్ వేసుకొని పకోడీ అనేది చాలా గట్టిగా కలుపుకోవడం వల్ల మన పకోడీకి ప్రతి పల్లికి చక్కగా పిండి అంటుకొని చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఒక్కసారి ట్రై చేయండి, చాలా హెల్దీ కూడా ఇది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఈవినింగ్ స్నాక్గా మనకు రెడీ అవ్వడానికి కూడా ఈజీగా 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఇదిగో రెడీ అయిపోయాయి. చూసారు కదా, వావ్, చూడండి మన సూపర్ క్రిస్పీ గోల్డెన్ పల్లి పకోడీ రెడీ అయిపోయింది. బయట కొనేదానికంటే రుచి, క్రంచ్ రెండూ అదిరిపోతాయి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ టేస్టీ కొత్త వంటల కోసం మౌనీస్ కుక్ బుక్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కండి. మళ్ళీ మరో సూపర్ రెసిపీతో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. మీకు ఏ వీడియో కావాలో కమెంట్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.